ప్రశాంతంగా అవ్వాల్సిన తిరుమల దర్శనానికి నేను జేసుకున్న పనికి నాకైతే దోల తీరిపోయింది. కార్తీక మాసంలో తిరుమలకెళ్ళి నీకు నచ్చిన కోరికైతే కోరుకుంటే అది జరుగుతదని జెప్పి మా అమ్మ అయితే జెప్పింది. ఇంకా నిమిషం గూడా ఆలోచించకుండా నెల్లూరు నుంచయితే తిరుమలకైతే బయలుదేరేశాను. ఇంక అలా ట్రైన్ ఎక్కానో లేదో నాలాంటి మహానుభావుడు ఒకడైతే పరిచయం అయ్యాడనమాట. అందరూ కాలేజీలో చదివితే మనోడు మాత్రం ట్రైన్‌లో చదువుతున్నాడు. నాకు తెలిసి మనోడు నైట్‌కి నైట్‌గా చదివేసి అబ్దుల్ కలాం, అంబేద్కర్ అయిపోదాం అనుకుంటున్నాడో ఏమో. ఇక మాటల్లోనే తిరుపతి అయితే వచ్చేసింది. ఇంకా ఆటో తీసుకొని అలిపిరి మెట్ల కాడికైతే బయలుదేరి ఎళ్ళిపోయాను. ఇక అలిపిరి కాడికైతే వచ్చేసి దర్శనం టోకెన్ అయితే తీసేసుకున్నాను. ఇక ఈ టోకెన్‌లో నా ఫోటో చూసి నాకే భయమేసిందనమాట. చిన్నప్పుడు నా రేషన్ కార్డ్‌లో కూడా ఇంత దారుణంగా లేను. ఈ ఫోటోలో అయితే అంత దారుణంగా ఉన్నా. చూసుకొని నేనే అరగంట నవ్వుకున్నాను. ఇంకా అలా అలిపిరి స్టెప్స్ కాడికైతే వచ్చేసాననమాట. ఇక్కడికి రాగానే ఎర్లీ మార్నింగ్ అవ్వడం వల్ల అయితే ఇంకా గేట్లు తెరవలేదనమాట. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇంకా అలా గేట్లు ఓపెన్ చేయగానే మన పాదయాత్ర అయితే స్టార్ట్ చేశాను. ఇక అంతా సవ్యంగా జరుగుతుంది అనుకునే టైంలో అయితే మన దర్శనం టోకెన్ ఎక్కడో పడిపోయిందనమాట. ఆ టోకెన్ గాని లేకపోతే మనకి 6 అవర్స్ అవ్వాల్సిన దర్శనం మనకి 16 అవర్స్ అయితే పడుతుంది. ఇక పోతే పోయిందిలే అని చెప్పేసి అంతా మన మంచిగా అని చెప్పి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళాను. ఇంకా పోయే దారిలో అయితే మనకి మూగ జంతువులు అయితే కనిపించాయి అనమాట. చాలా అంటే చాలా అందంగా ఉన్నాయి. నిజం చెప్పాలంటే నాకు తిరుమల అంటే చాలా ఇష్టం అనమాట. ఎందుకంటే 3 రీజన్స్ అయితే ఉన్నాయి. ఒకటి వెంకటేశ్వర స్వామి, 2 ఇక్కడ నేచర్, థర్డ్ వచ్చేసి మూగ జంతువులు. ఇవి 3 ఎన్ని సార్లు చూసినా మళ్ళా కొత్తగా చూసినట్టే ఉంటదన్నమాట. అందుకే తిరుమల అంటే చాలా ఇష్టం. ఇంతలో హనుమాన్ ఘాట్ అయితే వచ్చేసిందనమాట. నేను నా సబ్స్క్రైబర్స్ ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు నీ అనుగ్రహంతో చల్లగా ఉండాలని చెప్పి అయితే కోరుకొని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనానికి అయితే బయలుదేరాను. అవును, ఇంతకీ మీరు తిరుమలకి ఎన్ని టైమ్స్ వచ్చారో కింద కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేసేయండి. వెళ్తూ మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఇన్స్టాల్ అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు ఉంటాం మరి. బాయ్.